నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి యొక్క సహాయ నిధి నుంచి పెద్ద సంఖ్యలో పేదలకి ఆర్థిక సహాయం అందించడం జరుగుతా ఉంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 149 మందికి 1,99,17,774 రూపాయలు ఆ 149 మందికి అందించడం జరిగింది. ఈరోజు అదనంగా ఇంకొక 23 మందికి, అంటే ఈ 149 మంది ఈ 23 మంది కలిపి మొత్తంగా 172 మందికి ఈ 23 చెక్కులు ఈ రోజు ఇవ్వబోతున్నాయితో కలిపి 172 మందికి 2,10,83,223 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించేవని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, కూటమి కుటుంబ సభ్యుడిగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అదనంగా ఇంకా 64 చెక్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ 64 చెక్స్ విలువ 2,55,72,710 రూపాయలు. సరే, ముఖ్యమంత్రి యొక్క సహాయ నిధి నుంచి అనేక మంది కుటుంబాలు ఈ రోజు ఇస్తున్న చెక్కులతో కలిపి 172 కుటుంబాలని ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మీడియా వాళ్ళందరికీ కూడా ఒక విషయం తెలియచేయాలి. నేను మా వాళ్ళని అడిగాను, 172 మందికి ఇచ్చాం. అధికంగా ఈ నియోజకవర్గంలోని మనం చెక్స్ తెచ్చుకుంటా ఉన్నాం. ఇచ్చిన వాళ్ళలోని ఆరోగ్యపరమైన సమస్యలు ఏవి ఎక్కువగా మీకు వినబడతా ఉన్నాయి, అసలు ఎవరికి ఎక్కువ ఇచ్చాం అన్నది మా వాళ్ళని అడిగితే మా వాళ్ళు ఇచ్చిన డేటా చూసిన తర్వాత ఆశ్చర్యపోయారు. లివర్ వ్యాధికి సంబంధించిన వారికి అధికంగా మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నాం చెక్స్. అంటే లివర్ వ్యాధి కూడా ఎలాగంటే లివర్ చెడిపోవడము, లేకపోతే లివర్ కామెర్లు, అంటే అది ఆ మందు వల్ల ఎడిక్ట్ అయిన వాళ్ళు, అక్కడి నుంచి లివర్ సిరోసిస్, అంటే నీరు పట్టి ప్రాణం పోయేంత వరకు. అంటే అధికంగా లివర్ వ్యాధికి సంబంధించిన వారికి, నేను అన్ని అన్నట్ల అధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందిస్తున్నాము అని అంటే ఏంటి అసలు అని చెప్పి ఆరోగ్య నిపుణుల్ని, తెలిసిన వాళ్ళందరినీ కూడా అడగ్గా, వారి కుటుంబ సభ్యులతో కూడా అడగ్గా, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అమ్మిన కల్తీ మద్యం వల్లే ఇదంతా అయిందని వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, మద్యం అలవాటు ఉన్న వాళ్ళు భారతదేశంలో అనేక మంది ఉండొచ్చు, కానీ అధికంగా లివర్ వ్యాధి లేకపోతే మద్యం బానిసలే ప్రాణం కోల్పోతున్నవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ ఎందుకున్నారు భారతదేశంలో. అధిక శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు అవుతున్నాయి గత 5 సంవత్సరాలుగా. భారతదేశంలో మరి ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని కేసులు ఎందుకు రిజిస్టర్ అవ్వట్లేదు? అంటే ఈ కల్తీ మద్యం చాలా దారుణంగా చేశారు వైసీపీ వాళ్ళు. డబ్బే ప్రధానంగా చూసుకొని ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారు. ఆడవాళ్ళ తాలిబొట్లు తెచ్చినందుకు మహిళల యొక్క ఆగ్రహం, కుటుంబ సభ్యుల యొక్క బాధ వైసీపీకి తగిలే 11 సీట్లు వచ్చినాయి. ఇంత జరిగిన వాళ్ళు మార్పు ఇంకా రాలా. మేము అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్న నాయకులు అనేక మంది నాతో ఉన్నవాళ్ళు ఇదే నియోజకవర్గంలో మద్యం షాపుల దగ్గరికి వెళ్ళి
స్పిరిట్ అమ్మేస్తున్నారు, కల్తీ మద్యం, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు వైసీపీ వాళ్ళు అని అనేక సందర్భాల్లో ఆన్ రికార్డ్ గత 5 సంవత్సరాలు తీసుకోండి. బాధుడే బాధుడు అని చెప్పి ఆ మద్యం బ్రాండ్లు పెట్టి ఏం బ్రాండ్లు రా ఇవి, జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా అనేక సందర్భాల్లోని మేము ఉద్యమించాం. అంటే వైసీపీ వాళ్ళు కూడా ఒకటి అనుకున్నారు, ప్రజలకి తెలియదు, అది తెలిస్తే మాత్రం ఏంటి, శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి, మేమే ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి ప్రశ్నించే వాళ్ళు ఎవరన్నది వాళ్ళు అనుకున్నారు. కానీ కాలం అనేది ఉంటది, తప్పు చేసే వాళ్ళని ఎవరిని కూడా కాలం వదలదు. మేము ఈ కల్తీ మద్యం ఎలాంటిదంటే తాగుతున్నోడు తెలుస్తుంది, కుటుంబ సభ్యులు తెలుస్తుంది, కానీ కష్టపడేవాడు ఉంటాడు కార్మికుడు, అతనికి రోజంతా కష్టపడ్డ తర్వాత సాయంత్రం అయ్యేసరికి అది తాగితే ఆ బాధ అంతా కూడా తీరిపోయి మరుసటి రోజు పనిలోకి వెళ్ళగలుగుతారు. కానీ గత ప్రభుత్వంలో ఏమైంది, ఈ కల్తీ మద్యం తాగితే కార్మికుడు మరుసటి రోజు కూడా పనికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అది కల్తీ మద్యం, స్పిరిట్. మరి ఏం కలుపుతున్నారో ఏంటో కానీ బానిసలైపోయేవారు మద్యానికి. అది ఏ స్థాయిలో అంటే నిన్ననే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి, నేను గత ప్రభుత్వం మాదిరిగా అక్కడ ఉన్న వైసీపీ లీడర్ల మాదిరిగా గాలి కబుర్లు చెప్పను, ఆ గాలిలాగా గాలి కబుర్లు చెప్పను. ఇది రాజ్యసభలో అన్స్టార్డ్ క్వశ్చన్ కింద ఒక పార్లమెంట్ సభ్యుడు అడిగిన దానికి రాజమహేంద్రవరంలో ఏంటి అన్న దానికి సమాధానం అధికారులు పంపించింది. నేను మీకు చదువుతాను, మీరు కూడా వినాలి, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియాలి, జిల్లా ప్రజలు మరి ముఖ్యంగా తెలియాలి. 2020లో ఇన్పేషెంట్ అంటే డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఇన్పేషెంట్స్ 8 మంది ఉన్నారు. ఆ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్కి వచ్చి ఆ మద్యానికి బానిసైన వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్న సంఖ్య 1313. 2020 2021లో ఇన్పేషెంట్ అంటే ఇన్పేషెంట్ అడ్మిట్ అయ్యాడంటే అది ఇంకా చావు అంచుల్లో ఉన్నట్టు 116 మంది 2021లో. అవుట్ పేషెంట్ 3142. 2022లో ఇన్పేషెంట్ 167, అవుట్ పేషెంట్ 3961. 2023లో ఇన్పేషెంట్ 193. అంటే ప్రజలు ఆరోగ్యాలు ఇంకా క్షీణించిపోయి వాళ్ళందరూ ఇంకా అడ్మిట్ అయిపోతున్నారు హాస్పిటల్లో. అవుట్ పేషెంట్ 2394. 2024 ఇన్పేషెంట్ 345 మంది, అవుట్ పేషెంట్స్ 4631. అంటే కేవలం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి 2024కి నేను ఎడిక్ట్ అయిపోయాను మద్యానికి, బానిసనైపోయాను అని హాస్పిటల్కి వచ్చి మందులు తీసుకున్న వాళ్ళు 4631. ఇది కేవలం గవర్నమెంట్ హాస్పిటల్. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవన్నీ సంఖ్యలు చూసుకోండి ఇంకెంత ఉంటుందో సంఖ్య నెంబరు. ఇన్పేషెంట్ అడ్మిట్ అయిన వాళ్ళు 345. 2025 ఇదంతా కూడా మళ్ళా చెప్తున్నాను, అధికారులు సర్టిఫై చేసిన కాపీనే చదువుతున్నాను, నా సొంత స్టోరీ కాదు ఇది. 2025 ఈ సంవత్సరం ఇన్పేషెంట్ 109 మంది. అంటే 2024లో 345 మంది నుంచి 2025లో 109 మందికి తగ్గారు. 2024 అవుట్ పేషెంట్స్ ఎంతమంది? సుమారు 5000 మంది. 2025లో ఇప్పటికి 1800 మంది. అంటే ఎవరిది పాపం జగన్మోహన్ రెడ్డి? ఎవరిది పాపం అంటే వీళ్ళు బానిసలు చేసేశారు, వీళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడేశారు. దేనికోసం ఇదంతా జరిగింది? దేనికోసం జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేస్తారు? స్కాములు, హత్యలు కొత్త ఏమీ కాదు ఆయనకి, కానీ ఇలాంటి స్కామ్ ఎప్పుడు చూసుండబోం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు.
వైసీపీ ప్రభుత్వం లివర్ బాధతో ఎంతమంది చనిపోయారు బాధతో. 30 సంవత్సరాలుగా తాగుతున్న వాళ్ళు ఉండేవారు. 30 సంవత్సరాలుగా తాగిన వాళ్ళు ఎవరికి లివర్లు పాడవు. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ఆ కల్తీ మధ్య తాగిన వాళ్ళకి సంవత్సరం 2 సంవత్సరాలకి లివర్లు పాడైపోవడం, ప్రాణాలు కోల్పోవడం. నేను చూసే నా కళ్ళతో అనేకమైన కుటుంబాలు. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్కి వెళ్తే డాక్టర్లు చెప్తున్నారు తగ్గుతా ఉంది సార్ కౌంటు, లివర్ బాధతో వచ్చిన పేషెంట్స్ సంఖ్య తగ్గుతా ఉందని. అంటే కేవలం డబ్బు. ఇండియా అంతా డిజిటల్ ఇండియాని సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం చేసుకొని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇండియా మొత్తం నడుస్తూ ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైంది? లెక్కర్ షాపులో ఎందుకు క్యాషే తీసుకున్నారు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేయలేదు? ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల వారు డబ్బునంతా కూడా దారి మళ్లించవచ్చు, అకౌంటబిలిటీ ఉండదు, రోజుకి ఎంత అమ్మారో ఎవరికి తెలియచేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు కూడా తెలియదు ఎంత అమ్మేమన్నది. కూటమి ప్రభుత్వం గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన ఎవరికాలు ఉద్యమిస్తే గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ 1 year అనుకుంటా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేశారు. ఆ ముందు 4 సంవత్సరాలు క్యాష్ ట్రాన్సాక్షన్సే. ఈ రోజున ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా కల్తీ మద్యాన్ని అమ్మి అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి గండి కొట్టి అన్యాయంగా సంపాదించిన డబ్బు లెక్క బయటకు వస్తా ఉంది. దాంట్లో పాత్రధారి మిథున్ రెడ్డి దొరికారు, అరెస్ట్ అయ్యారు. సూత్రధారి ఎవరన్నారు కూడా మన అందరికీ తెలుసు, ఉమాటికి జగన్మోహన్ రెడ్డి. పాత్రధారి ఆయనైతే సూత్రధారి ఈయనే. ఇంక దాంట్లో చర్చించుకునేది ఏముంది? ఆఖరికి వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే స్క్రిప్ట్ ఇస్తారు, అప్రజాస్వామ్యం అంటారు, ఇవన్నీ కూడా మాట్లాడతారు. ఎందుకు అలా మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళని అడుగుతున్నాం. గత 4 సంవత్సరాలుగా లివర్ వ్యాధితో బాధపడిన వారి సంఖ్య ఎంత? మందుకు బానిసలు అవుతున్న వారి సంఖ్య ఎంత? క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేశారు? సమాధానం చెప్పగలరా ఈ వైసీపీ వాళ్ళు? సమాధానం ఉండదు. సమాధానం ఉంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు అవుతారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, జైల్లో నేను వెళ్ళున్నా, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, నా తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళాం. చట్టబద్ధంగా మనకి రావాల్సి మనకు వస్తాయి. అంతేగాని మనం ఏదో ఉత్తముల్లాగా ఏదో మీడియా దగ్గరికి వచ్చి పదే అంటా ఉన్నారు, మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీ 3 సార్లు ఎంపీ అని అంటున్న వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన విధానం మీకు గుర్తు రావట్లేదా? దేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మీరు అవమానపరిచారన్నది వైసీపీ వాళ్ళు మర్చిపోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఎంటర్ అవుతున్నప్పుడు జైలు లోపల ఫోటో తీసి, హక్కు లేకపోయినా ఆయన ఫోటో తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేసి సునకానందం పొందిన ఆనాడు వైసీపీ నాయకులు మీకు గుర్తు రావట్లేదా? చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి లోపలికి అడుగులు పెడుతున్నప్పుడు ఫోటో తీసారన్న విషయం, లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఫోటో తీయచ్చా, తీయకూడదు, ఎలా బయటకు వచ్చింది? సమాధానం చెప్పగలరా ఈ వైసీపీ వాళ్ళు? ఇప్పుడేదో కబుర్లు చెప్తా ఉన్నారు. 70 సంవత్సరాలు పైబడిన పెద్ద ఆయన, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి దోమలు కొడుతున్నాయి, నాకు దోమతెర ఇవ్వండి అని అడిగితే ఇదే వైసీపీలో ఉన్న ఒక మాజీ మంత్రి మాట్లాడే మాటలు మర్చిపోతున్నారా వైసీపీ వాళ్ళు? జైల్లో దోమలు కాకపోతే రవ్వ వరుసలు కొడతారా అని చెప్పి అడిగాడు. ఇన్ని మాట్లాడి ఈ రోజు వచ్చి నీతి కబుర్లు చెప్తారా జైలు దగ్గర? అలా జరిగింది ఎలా జరిగిందని నన్ను అడిగితే పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది ఆయన మిథున్ రెడ్డి. ఆయనకి ఇచ్చిన వసతులు అన్ని చూస్తే పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కక్షలు ఉండవు, వేధింపులు ఉండవు, కానీ చట్టాలు అధిగమించిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి. అంత ప్రజాస్వామ్యంగా ఉన్నాం కాబట్టి వాళ్ళకి నచ్చినట్లు సాగుతా ఉంది. వాళ్ళు అడిగిందల్లా వస్తా ఉంది. పిక్నిక్ లాగా వెళ్ళారు,
చూస్తున్నాం, క్యారేజీలు వెళ్తున్నాయి, టన్నులు పేపర్లు వెళ్తున్నాయి. ఆత్మకథ రాసుకుంటున్నారేమో ఆయన అక్కడ. పోలీ రాయనివ్వండి, ఏదేమైనా ఒకటే, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుస్తావు, ప్రజలకు అర్థమవుతావు, వాళ్ళు చేసిన తప్పులు, ఇళ్లలో కోల్పోయిన వ్యక్తులకు అర్థమవుతావు. ఈ కల్తీ మద్యం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, డబ్బే ప్రధానంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు. తెలియచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. ఇది చిన్న స్కామ్ కాదు, చాలా పెద్ద స్కామ్. ఇది భారతదేశంలోనే పెద్ద స్కామ్ అవుతుంది. ఇది ఆ పార్టీకి స్కామ్ కొత్త ఏమి కాదు, కానీ ఇక భవిష్యత్తులో స్కామ్ చేసే అర్హత కూడా పార్టీ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని తిరస్కరిస్తారు ప్రజలకు తెలియజేస్తాం. ఎన్ని కోట్లు స్కామ్ చేశారో తెలియజేస్తాం. ఈ రికార్డ్ ఏదైతే ఉందో అఫీషియల్ రికార్డ్, గత 5 సంవత్సరాలు మద్యానికి బానిసమైన వ్యక్తుల సంఖ్య తెలియజేస్తాం. తెలియచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. తప్పకుండా తెలియజేస్తామని తెలియజేస్తూ, వర్షాలు పడతా ఉన్నాయి. గతంలోని వర్షాలు పడితే రోడ్లు గుంతలు పడతాయి, గుంతలు పడితే అవును గుంతలే పడ్డాయి, గుంతల్లో వెళ్ళాలి, మాకు ఖాళీ అయినప్పుడు చేస్తామనే ప్రభుత్వం ఆ రోజు. ఇది కూటమి ప్రభుత్వం. వర్షాలు పడుతున్నాయి, ఇంకా వర్షాకాలం ఇంకా ఫుల్లెందు ఇంకా అందుకోలే. అయినా కూడా సచివాలయం వైజ్గా, సచివాలయం పరంగా నియోజకవర్గంలోని మొత్తం ఎన్ని గుంతలు ఉన్నాయన్నది ఐడెంటిఫై చేశాం. ఎస్టిమేట్స్ కూడా రెడీ అవుతా ఉన్నాయి. సుమారు 544 పాట్ హోల్స్ ఐడెంటిఫై చేశాం. 1,09,00,000తో ఎస్టిమేట్స్ రెడీ చేశాం. కొన్ని చోట్ల సీసీ ప్యాచెస్ చేస్తాం, కొన్ని చోట్ల బీటీ ప్యాచెస్ చేస్తా ఉన్నాం. అది కూడా దగ్గరలో ప్రారంభించుకుంటాం. పారదర్శకంగా అన్ని తెలియజేస్తాం. ఇదిగో ప్రజలు వాడుతున్న రోడ్లు ఈ పరిస్థితిలో ఉన్నాయి, 541 పాట్ హోల్స్ ఉన్నాయి. అతి దగ్గరలో వాటిని ఎస్టిమేట్స్ ఫిల్ చేసి టెండర్ పిలిపించి అన్ని కూడా పూడ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. అన్ని కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమమే చేస్తున్నాం. ఏం చేస్తున్నామో చెప్తున్నాం, ఏం చేసామో చూపిస్తున్నాం. కబుర్లు మాట్లాడట్లేదు, పబ్లిసిటీ చేసుకుంటలేదు, రీల్స్ చేసుకుంటలేదు. ప్రజలకి ఏం చేయగలుగుతున్నామో చేస్తున్నాం. మేము చేసిందే చెప్తా ఉన్నాం, చూపిస్తా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. మీడియా వాళ్ళకి మీడియా ఆయన ఏదో అడుగుతున్నారంటే సార్ నాకు నిజమా? సేల్ తగ్గిపోయిందంట, తాగేవాళ్ళు తగ్గిపోయారట, కానీ రెవెన్యూ వచ్చేసిందంట. ఆ మేధస్కి ఒక్కసారి సలాం కొట్టాలి అందరం కూడా. బుర్ర తక్కువ వాళ్ళందరూ అక్కడే ఉన్నారేమో అనిపిస్తా ఉంది. నిన్నటి నుంచి ట్రోల్ చేస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, అతను ట్రోల్ చేసిన ప్రతిసారి నేను ఆనందం పొందొచ్చు, కానీ నేను ఎందుకు ఆనందం పొందలేకపోతున్నానంటే అతని పేరు పక్కన మాజీ ఎంపీ రాజమహేంద్రవరం అంటున్నారు. ఆ రాజమండ్రి పరువు పోతున్నారు మా బాధ. ఎందుకంటే తాగేవాళ్ళు తగ్గినప్పుడు, సేల్ తగ్గినప్పుడు రెవెన్యూ ఎలా పెరిగిందన్నది ఆ మేధావిని మీరే అడగాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చుకుంటారు. ఎందుకంటే ఆయన దగ్గర చాలా గొప్ప ట్విన్ సిటీస్ లాంటి సమాధానాలు, ఆలోచనలు ఉంటాయి. ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద రాబడి మీద ప్రభుత్వం ఏమైనా ఆధారపడలేదు. మేము మరలా చెప్తా ఉన్నాం, సంపద సృష్టించే ఆలోచనలోనే ఉన్నాం. ఆ ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాం. ముందు ఎవరైతే ఆ జే బ్రాండ్లకి బానిసలు అయ్యారో వాళ్ళందరినీ ఆరోగ్యకరంగా చేసే కార్యక్రమాలు డీఅడిక్షన్ సెంటర్స్ తీసుకుంటా ఉన్నాం. మీరు చూడొచ్చు, అదే కార్యక్రమం తీసుకుంటున్నాం. నాణ్యమైన బ్రాండ్స్ తీసుకొస్తా ఉన్నాం. డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళగా స్పిరిట్, నీళ్లు, రంగు కలిపేసి అమ్మంటాం. నా రిజల్ట్ అప్లోడ్ అవుతుంది, ఒక వారంలో డౌన్లోడ్ చేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ చెప్తాను. పైకి వెళ్ళిపోవడం, చెక్ ఇచ్చుకొని వెళ్ళిపోండి. పైన
కేసరి అదే అబ్బాయి కలజోడు లైటింగ్ సరిపడలేదు చిన్ని గారు చిన్ని గారు బాబా అదో అంతగా ఆగండి కుటుంబాన్ని జోబులోకి వెళ్ళి మళ్ళీ ఎవరిదైనా ఒకటే కదండి బాబా ఆగు ఆగు ఒకసారి అక్కడ కూర్చోబెట్టి శ్రీని గారు నల్ల శ్రీని గారు కొద్దిగా వెనకాలండి ఎలా చూడమ్మా ఒకసారి కింద కవర్ అవుతుంది గురుగారు గురుగారు ఒక నిమిషం ఉన్నాయి తర్వాత వద్దరుగా ఉండన్న తర్వాత వద్దాకనన్నా గురుగారు
ఐడియా ఆయన వచ్చారా రాలేదు ఫోన్ చేస్తాను ఎత్తాను నాకు కొంచెం వెనక్కి అవుతాను టేబుల్ వెనక్కి అవుతాను అన్న కొంచెం ఇలా జరగండి అన్న కొంచెం జరగండి సార్ అందరూ ఎలా చూడండి సార్ ఒకసారి అన్న కొంచెం వెనక్కి రావా దగ్గరికి ఉన్నాను అని వెనక్కి రాయే ఎదరగలకి